నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. రాష్ట్రంలో దారుణాలు జరిగిపోతున్నాయి, హత్యలు దురాగతాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రపతికి నివేదిస్తాం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ దీని గురించి ప్రస్తావన చేస్తాం. ఢిల్లీ ధర్నా తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాన్ని దేశానికి వివరిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్ష నాయకుడు హోదా పొందని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ రాజ్భవన్ వెళ్ళారు, గవర్నర్ కలిసి మొత్తం వివరించారు ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్ని దాడులు జరిగినాయి ఇవన్నీ. అయితే ఆయనకు ఒక ప్రశ్న సంధించారు ఆయన సోదరి. అక్కడ ఒక పార్టీ కార్యకర్త హత్యకు గురైతే వెళ్ళి పరామర్శించిన వ్యక్తి, హంతకుల్ని పట్టుకోవాలనే వ్యక్తి తన సొంత బాబాయ్ హంతకుల్ని మాత్రం పట్టుకోవాలని ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయాలని కోరుకోలేదు అని చెప్పేసి చాలా వ్యాలిడ్ పాయింట్ షీ హాజ్ రైజ్డ్. ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం సంఘటనలో పడేసింది వైఎస్ఆర్సీపీ అధినేతని. సరే, దీంతోపాటు ఈరోజు మొదలు కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈయన ప్రతిపక్ష హోదా అనేది పెద్ద అంశం కాబోతోంది. స్పీకర్ ససేమిరా అంటున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బాలకోటే గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే అమరావతి దళిత బహుజన ఐకాస ఉద్యమ నేత. నమస్తే బాలకోటే గారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నేత. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. రామ్ కుమార్ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, చాలా డ్రామాటిక్ సన్నివేశాలు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో కనబడబోతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశంలో ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అనే దాని మీద ఆయన తెరదించేశారు స్పీకర్. ఇచ్చేది లేదు అని, బట్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబడుతోంది. ఎటుకు దారి తీస్తుంది. అండ్ ఇంతకుముందు జరిగిన సంఘటనలు కూడా ఆయన ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో కావచ్చు, ఇంకా ఇతరత్ర రాష్ట్రాల్లో కావచ్చు, తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. అది ఇక్కడ అప్లికబులా, లేకపోతే పూర్తిగా స్పీకర్ విచక్షణాధికారానికి సంబంధించిన వ్యవహారమా? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే. అలా మిగతా మిత్రులు కూడానండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా.